భూలోకమందు కూడా మీ చిత్తం మీ రాజ్యం నెరవేర్చబడిన యేసయ్య స్తోత్రం దేవా. జీవంగల దేవానికి స్తోత్రం ప్రభువా. ఆకాశంలో భూమి సృష్టించిన దేవానికి స్తోత్రము తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం ప్రభువా. అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి దేవా, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభువా, అయ్యా మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన్న తండ్రి సజీవ లెక్కలు వచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆండవరే దేవా. నీకు స్తోత్రం అబ్బా యేసయ్య తండ్రి. 40 రోజులు ఉపవాసం ఉండి తండ్రి దేవా నీ దాసుడు ముగిస్తుండగా ప్రభువా నీ కార్యముల చేత నింపినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆండవరే దేవా. ప్రభువానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నామబ్బా తండ్రి. ఈ దినమున ప్రభు ఈ సమయమున ఈ ప్రార్థనకు అవసరతలు తీర్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. అయ్యా వస్తున్న బిడ్డలు నడిపించండి, వారి మార్గం సరళపరచండి దేవా. సాతాని క్రియలు దురాత్మ శక్తులు వేస్తున్నామని బంధించేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డకు మీ ఆత్మ చేత నింపి ప్రభువా మీ దర్శనంలో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా యవనస్తులు కానుంచి ప్రభు ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి దేవా యేసయ్య. ఈ పరిచర్య ఎందు ప్రభువా మీరు దిగిరండి ప్రభువా. అయ్యా మీ దాస్తుల్ని మరుగుపరిచి ప్రభువా మీరు దిగవచ్చి మీరు వాడుకోండి ప్రభువా యేసయ్య. పాటలు పాడిన ప్రతి ఒక్క స్వరాన్ని దీవించండి దేవా. స్వరాన్ని ముట్టండి ప్రభువానికి స్తోత్రం ప్రభువా తండ్రి. పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోదేవా యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డని మరుగుపరిచి ప్రభువా నీ ప్రేమ తండ్రి నీ దయ చూపించు ప్రభువా యేసయ్య. అయ్యా మీరు దిగిరండి ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఈ కొద్దిపాటి సమయంలో తండ్రి నీ పరిచర్యను ప్రభువా తుది ముట్టడుకు తండ్రి చేయటకు కృప దయచేయమని అడుగుతున్నాం దేవా యేసయ్య. యవనస్తులను బలపరచండి తండ్రి దేవా. యవనస్తుని పరిచర్యలో వాడుకోండి ప్రభువా. అయ్యా మీ ఉద్యమం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా దేవా. ఈ దినాన కూడా ప్రభువా మేము తండ్రి ప్రభువా 2-3 గుంపుకున్నాము ఎక్కడ ఉంటారో తండ్రి దేవా అక్కడ నేను ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఈ దినాన్ని కొద్దిపాటి సమయంలో కూడా ప్రభువా నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా దేవా తండ్రి ప్రభువా. మణిపురం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా దేవా. ఎన్నో దేశాలలో ప్రభువా నీ మందిరాలు కూల్చివేసి యవనస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. ఆడవాళ్ళని ఎంతో హింసిస్తున్నారు యేసయ్య. ఈ దినాన వాళ్ళ కొరకు మేమేం చేయలేకపోవచ్చు ప్రభువా, వాళ్ళ సహాయకరంగా ఏమి ఉండలేకపోవచ్చు కానీ ప్రభువా వాళ్ళకి చేసే సహాయం ప్రార్థన ప్రభువా యేసయ్య. అధికారుల చేత మీరు మాట్లాడండి ప్రభువా యేసయ్య తండ్రి. వాళ్ళ అవసరాలు తీర్చండి ప్రభువా తండ్రి. అయ్యా మీరు అక్కడ వస్తుందని చెప్పున్నారు ప్రభువా. విశ్వాసం కలిగి ఉండమని చెప్పున్నారు ప్రభువా. ఈ దినాన నా ప్రజల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా యేసయ్య. చిన్న బిడ్డల కానుంచి పెద్ద వాళ్ళ వరకు మీ రక్తం చేత ముట్టండి ప్రభువా. ఈ దినము కూడా ప్రభువా మేమందరం కలిసి మణిపూర్ కోసం ప్రార్థించుటకు అయ్యా మీరే తండ్రి మాకు ప్రభు విశ్వాసం దయచేయమని మీరు మాతో అందరితో మాట్లాడమని తండ్రి యేసు నామములో అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ప్రార్థన అలాగనే జరిగిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మణి ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. పరలోకమందున్న మా తండ్రి స్తోత్రం తండ్రి. పరలోకంలో మీ చిత్తం మీ రాజ్యం నెరవేరినట్లు భూలోకంలో కూడా మీ చిత్తం మీ రాజ్యం నెరవేరుతుంది. అలాగే తండ్రి సాయంకాలం తండ్రి 30వ తేదీ తండ్రి బుధవారం తండ్రి మీటింగ్ గురించి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. 6 గంటలకు స్టార్ట్ చేయమన్నారు, 6 గంటలకు స్టార్ట్ చేసాం తండ్రి. అలానే తండ్రి ఇంకా రాని వాళ్ళని కూడా నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నడిపించండి అసలు తండ్రి 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 ప్రతి ఒక్కరి మీరు సాయం చేసండి మీరు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన వాళ్ళు తండ్రి ఎవరు ఒట్టి చేతులతో పోకూడదు తండ్రి. మీ అభిషేకం దింపండి అసలు తండ్రి. ప్రవర్తన వరములు ఇవ్వండి అసలు తండ్రి. అభిషేకం ఇవ్వండి అసలు తండ్రి. తండ్రి వాళ్ళు వచ్చి రాబోయే దినంలో సాక్ష్యాలు చెప్పాలి అసలు తండ్రి. తండ్రి జ్ఞాపకం చేసుకోండి అసలు తండ్రి. బూర ఊగబడాలా తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మణిపూర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి ఇక్కడ ప్రార్థన చేస్తే తండ్రి వాళ్ళకు స్వస్థత కలగాలి అసలు తండ్రి. అంత యవనస్తుల చేతిలోనే ఉందని మాకు చెప్పిన యేసయ్య మీకే స్తోత్రం తండ్రి. తండ్రి సాయంకాలం తండ్రి 6 గంటల ప్రార్థనలో తండ్రి 40 రోజులు ఉపవాస కూడిక మీటింగులో తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మణిపూర్లో ఏ కట్లున్నా ఇప్పుడే వేస్తున్నాలో కాల్చివేయండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళని కూడా రక్షించండి తండ్రి. మళ్ళీ కొత్త తెచ్చిపడేయాలని సాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి. ఇంకా రాని వాళ్ళని కూడా త్వరలో నడిపించండి తండ్రి. త్వరగా నడిపించండి తండ్రి. ప్రయాణం కూడా మీ చేతిలోనే అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని తండ్రి యేసు పరిశుద్ధనామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరమ తండ్రి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభువా. యేసయ్య జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. యేసయ్య తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. యేసయ్య ప్రభువా నీకే వందనాలు తండ్రి ప్రభువా.
జీవం తండ్రి మీకు స్తోత్రం ప్రభువా యేసయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. ఈ దినం కూడా నాయన తండ్రి ప్రభువా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. మీకే వందనాలు నాయన తండ్రి ప్రభువా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి మీ ఉద్యమం నాయన తండ్రి ప్రభువా బలంగా లేవనెత్తు నాయన తండ్రి మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి 30వ తారీఖునైనా తండ్రి ఈ దినం మీటింగ్ కొరకు తండ్రి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. నీకే వందనాలు తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి వస్తున్న బిడ్డల్ని రాని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనైనా తండ్రి మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. అనేక మంది జనాల్ని నడిపించునైనా తండ్రి నీ మందిరానికి యేసయ్యా. పరిశుద్ధుడా బలంగా తండ్రి ప్రభువా ఉద్యమాన్ని లేవనెత్తునైనా తండ్రి ప్రభువా యేసయ్యా. నీ రెండో రాకడ తీసుకురానైనా తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. యవనస్తుని ప్రతి ఒక్క యవనస్తుని జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి ప్రభువా రక్షించు నాయన తండ్రి ప్రభువా. యవనస్తుని తండ్రి ప్రభువా ఎంతో మంది పాపం చేసి నాయన తండ్రి ప్రభువా పాపంలో పడిపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తునైనా తండ్రి ప్రభువా యేసయ్యా. పరిశుద్ధుడా నీ అనాయింటికి దించునైనా తండ్రి ప్రభువా యేసయ్యా. నీ అగ్ని మండించునైనా తండ్రి ప్రభువా యేసయ్యా. ఈ దినం కూడా నాయన తండ్రి ప్రభువా రాని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించు నాయన తండ్రి ప్రభువా. మీరే తీసుకురాని నాయన తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడా తండ్రి మీకు స్తోత్రం ప్రభువా యేసయ్యా. మాతో ఏది కాదు తండ్రి యేసయ్యా. మీరు దిగిరండి ప్రభువా యేసయ్యా. మీరు దిగి వచ్చి తండ్రి ప్రభువా ఈ మీటింగ్ లో మీరే కూర్చొని తండ్రి మీటింగ్ జరిపించు నాయన తండ్రి ప్రభువా యేసయ్యా. సింహాసనం వేసుకొని కూర్చున్నారు తండ్రి మీకు స్తోత్రం ప్రభువా యేసయ్యా. ఈ పరిచర్య మాది కాదు తండ్రి యేసయ్యా మీది తండ్రి యేసయ్యా. మీరే ఇక్కడ ఉండి పరిచర్య చేస్తున్నారు నాయన తండ్రి ప్రభువా. సంఘాన్ని బలంగా లేవనెత్తు నాయన తండ్రి ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని నడిపించు నాయన తండ్రి ప్రభువా. ఈ పాలూరు గ్రామాన్నంతా తీసుకురా నాయన తండ్రి ప్రభువా యేసయ్యా. పరిశుద్ధుడా ఎక్కడెక్కడ ప్యాంపర్లు పంచినామో తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరికి అన్నింటికి దయచేయనైనా తండ్రి ప్రభువా. నీ అభిషేక తైలం దయచేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. యేసు మహారాజు పట్టణం అని నిర్వహించబడాలి తండ్రి యేసయ్యా. తండ్రి ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాలి నాయన తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. ఈ దినం కూడా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరే తీసుకురండి నాయన తండ్రి ప్రభువా యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి మీకే వందనాలు ప్రభువా యేసయ్యా. మా యవనస్తుల్ని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి యేసయ్యా. ప్రభువా వాళ్ళని బలంగా వాడుకోనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి వాళ్ళకు బలంగా అనేటికి దయచేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. పరిశుద్ధుడా మీరు దిగి వచ్చి తండ్రి ప్రభువా ఈ మీటింగ్ లో మీరే కూర్చొని తండ్రి ప్రభువా బలంగా నైటికి దయచేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. మీకే వందనాలు తండ్రి ప్రభువా. మంచి వాక్యం దయచేయనైనా తండ్రి ప్రభువా. వాక్యం వినడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయనైనా తండ్రి ప్రభువా. విన్న వాక్యం తండ్రి ప్రభువా మనసులో బలంగా నాటుకోవాలి తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. మాటలు రాని వారికి తండ్రి మాటలు ఇచ్చే దేవుడు తండ్రి యేసయ్యా. తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా ప్రార్థన శక్తిని దయచేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభువా మీ అన్నింటికి దయచేయనైనా తండ్రి ప్రభువా. ఏ కట్టులతో వచ్చినారో తండ్రి ప్రభువా వాళ్ళ కట్టులన్నీ తెంచివేయనైనా తండ్రి ప్రభువా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని తండ్రి ప్రభువా బలంగా వాడుకోనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. మీ ఉద్యమాన్ని బలంగా లేవనెత్తునైనా తండ్రి ప్రభువా యేసయ్యా. తండ్రి ఎస్టేరమని బలంగా వాడుకోనైనా తండ్రి యేసయ్యా. బలంగా అన్నింటికి దయచేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి ప్రభువా యేసయ్యా. గొప్పగా బిడ్డ నీకు పరిచయం చేసేటందుకు సహాయం చేయనైనా తండ్రి యేసయ్యా. ఇప్పుడే తండ్రి మీరు తాకి ముట్టండి నాయన తండ్రి ప్రభువా యేసయ్యా. బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచి వేయనైనా తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. మీకే వందనాలు తండ్రి ప్రభువా. ఇక్కడికి వచ్చిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోనైనా తండ్రి యేసయ్యా. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనైనా తండ్రి ప్రభువా. వాళ్ళ బాధలన్నీ తీర్చివేయనైనా తండ్రి ప్రభువా యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి మీకే వందనాలు నాయన తండ్రి ప్రభువా యేసయ్యా. ఈ ఉద్యోగం తండ్రి ప్రభువా బలంగా లేవనెత్తునైనా తండ్రి ప్రభువా. తండ్రి యవనస్తుల ఉద్యోగం నాయన తండ్రి ప్రభువా బలంగా లేచునుగాక తండ్రి యేసయ్యా. యేసు నామములో తండ్రి ప్రభువా ప్రతి ఒక్క ఊరికి తెలియపరచునైనా తండ్రి ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్క ఊరి నుంచి తండ్రి ప్రభువా అనేక ఆత్మల్ని తీసుకురానైనా తండ్రి ప్రభువా యేసయ్యా. మీకే స్తోత్రం తండ్రి ప్రభువా. నీకే వందనాలు నాయనా తండ్రి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఇంతవరకు పెద్దవారు యవనస్తులు అందరూ చేసిన ప్రార్థన విని గొప్ప ఉద్యమాన్ని లేవనెత్తున్న మన దేవాది దేవునికి యేసయ్యకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం.
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఉత్సాహంతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టిగా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనుయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనుయా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. ఎవరు ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మరి మధ్యలో పాట పాడతారు. సినిమా పాట పాడుతున్నాం. మీరు పాట పాటలు పాడి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టి ఇక్కడ మీ కవలలు, మీ బాధలు అన్ని పక్కన పెట్టేసి ఏసే సన్నిధికి వచ్చినారు.
మహిమపరుస్తాను. హల్లెలూయా. మన బిడ్డల పాత్ర పాలన ద్వారా విన్నాము మహిమపరచబడును గాక. అక్కడ పాలన హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ అది ఉత్సాహంతో దేవుని మహిమపరుస్తుంటారు. మనం ఉజ్వల ప్రార్థనకు వచ్చిన్నాము. దేవుని మహిమపరచాలి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజాకుడా, భజింతును ఓ బహుధీరుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చే వారు లేక భారమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చే వారు లేక భారమైతిని, తండ్రి నీ తోడు లేక మోడినైతిని, తండ్రి నీ తోడు లేక మోడినైతిని, నీ తోడు దొరికాక దిగురించితిని, నీ తోడు దొరికాక దిగురించితిని, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని, శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని, తండ్రి నీ వైపు నేను చూసిన క్షణము, తండ్రి నీ వైపు నేను చూసిన క్షణము, నా కష్టమంతయు తీరిపో
చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. అంకుల్ పోయి ఒకే లైన్గా పెట్టండి. థ్యాంక్ యూ జీసస్. ఉత్సాహంతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈ దినంలో కూడా ఉచిత ప్రార్థన కొరకు మనందరూ వచ్చినాం. హల్లెలూయా. దేవుని కొరకు మనందరూ లేవనెత్తపడాలా. సంఘముగా దేవుని బిడ్డలుగా మనంతా ఉద్యోగంతో ఉండాలా. దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉత్తేజింపజేసినే. జీవజలపు ఊటలతో ఉత్తేజింపజేసినే. జుంటి ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య నామమే మధురం. జుంటి ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెను. పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెను. జుంటి ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నాలో నివసించి సువాసనగా మార్చి. నన్నెంతగానో ప్రేమించి, నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలతో ఊరేగింపజేసినే. విజయోత్సవాలతో
జుట్టితేనే దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుట్టితేనే దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా దుడ్డితేనే దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధి మరువజాలను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మైక్ పెట్టి పాడు. దేవుడితో పాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. చివరిగా ఒక పాట పాడుకుని నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేనిది ప్రేమ ఎనలేనిది ప్రేమ నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే
నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో Thank you, Jesus. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి చప్పట్లు కొడుతూ దేవుని ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లివి నీవే ద్రాక్షవల్లి యేసయ్య మన మధ్యలో ఉంటాడు. సంతోషము నీలోనే లోకంలో దేవుని జీవాన్ని తీసుకురావాలి. నిత్యమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేనిది ప్రేమ ఎనలేనిది ప్రేమ నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. వరకు పాటల ద్వారా మన దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఇప్పుడు కూడా 25 స్తుతి యాగం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. స్తుతి యాగం. దేవుని స్తుతి యాగం ద్వారా దేవుని మహిమపరుస్తాం. శూన్యంలో సమస్తమును సృష్టికర్త అయిన దేవా, యేసయ్యా నీకే స్తుతి. నిరాకారణకు ఆకారం కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా, యేసయ్యా నీకే స్తుతి. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టికర్త అయిన దేవా, నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టికర్త అయిన దేవా, నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టికర్త అయిన దేవా, నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టికర్త అయిన దేవా, మీ సుహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నల్లను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, యేసయ్యా నీకే స్తుతి. రాజాది రాజా ప్రభులకు ప్రభు దేవాది దేవా, యేసయ్యా నీకే స్తుతి. ధవలవర్ణుడా రత్నవర్ణుడు అధికాంక్షణీయుడా, యేసయ్యా నీకే స్తుతి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి, యేసయ్యా నీకే స్తుతి. పరిశుద్ధమైన నాము ఘనమైన నాము పూజింపదగ నామము గల దేవా, నీకే స్తుతి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతినందగి నామము గల దేవా, యేసయ్యా నీకే స్తుతి. అన్ని నామముల కన్నా పరిణామము కలిగిన దేవా, యేసయ్యా నీకే పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్న దేవా, యేసయ్యా నీకే స్తుతి. భూమి నా పాలపీఠం ఆకాశన సింహాసనం అని చెప్పిన దేవా, యేసయ్యా నీకే స్తుతి. సైన్యములకు అద్భుత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం దేవుడు కొనియాడబడుచున్న దేవా, యేసయ్యా నీకే స్తుతి. సమీపించడానికి దేశంలో మీరు మాత్రమే నివసించు అమృత్వం గల దేవా, యేసయ్యా నీకే స్తుతి. శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే కార్యం జరుగును అని చెప్పిన దేవా, యేసయ్యా నీకే స్తుతి. భూమి మీద
కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైన కలదని చెప్పిన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మారనివాడ మార్పు లేనివాడ మాట తప్పనివాడా, యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటా వాక్యాన్ని కొరకు మనం దీన్ని మోసే ప్రార్థన చేస్తారు. ఇక్కడ ప్రార్థన ఒక నుంచి వాక్యాన్ని కొరకు దేవుడు ఈరోజు ఏమి వాక్యం టాబ్లెట్లో ఏం పేరు ఇచ్చినారో దాని నేటికి ఆయన తన పరిశుద్ధ ఆత్మ దేవుడి ద్వారా మన మధ్యలో మాట్లాడాలని రోజు సువార్త ఖడ్గాని గురించి దేవుడు మాట్లాడబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యవనలు ఉజ్జీవాని గురించి, యవనల అగ్ని ఉజ్జీవాని గురించి దేవుడు మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనతో అభిషేక తైలము ఈ యేసు మహారాజు పట్టణముగా ఇది మార్చిపడి దేవునికి మహిమకరంగా ఈ పరిచయాన్ని లేవనెత్తాలని, భూమి అంతటికి ఉద్యమం తీసుకురావాలని దేవుడు ఈ రోజు కూడా మీ అందరినీ కూడా నడిపించున్నారు. వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఈ ఉద్యోగ ప్రార్థన గురించి మీ అందరితో జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రం డాడీ. ప్రభువా మీకు వందనాలు ప్రభువా, శ్రేష్టమైన భావాన్ని వచ్చినాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభువా, పరిశుద్ధంగా మీరుండి మాట్లాడి ప్రభు మీ బిడ్డని బలపరచండి. మీ దాసల మీరుండి మాట్లాడి ప్రభువా. ప్రభు ప్రారంభించిన మీటింగ్ని బట్టి వందనాలు. స్వార్థ గడ్డం ఫైర్ యూత్ మినిస్ట్రీ తండ్రి, జీవ అగ్ని, యవనస్తులు జీవ అగ్ని, మహారాజా పట్టణం అభిషేక తైలం ప్రభావ దీనికి వచ్చి మాతో మాట్లాడి ప్రభావ మన బలపరచండి. ఈ కడవై కాలం వచ్చి లేవనెత్తండి ప్రభావ. మీ యవనస్తుల మధ్యలో ప్రభావ గొప్ప కార్యం చేసి మీ ఆత్మతో నింపే ప్రభావ పంపించండి. వాక్యంతో బలపరిచి పంపించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఎంతోమంది సంతోషంగా ఉన్నారు ఈ పాలూరు వచ్చిన దాన్ని బట్టి. పోయిన శనివారం వచ్చిపోయిన బిడ్డలంతా వచ్చినారు. చాలా సంతోషం. ఎట్టున్నారు? బాగున్నారు అందరు? ఆరోగ్యం బాగుందా మీ అందరికి? వచ్చిన వాళ్ళందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాలూరు గ్రామంలో యేసయ్య సువార్త లేదు, యేసయ్యని గురించి తెలియని గ్రామం. ఇలాంటి గ్రామంని దేవుడు ప్రేమించి 2.5 సంవత్సరం ముందుగా దేవుడు ఇక్కడ ఒక కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబం ద్వారా ఈ గ్రామంలో దేవునితో పరిచయం లేవనెత్తినారు. దాని ద్వారా ఇక్కడ మందిరం ఏర్పాటు అయింది. ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఒక తనతో సేవకుడిని ఏర్పరచుకుని దేవుడు అతని ద్వారా ఈ స్థలాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఈ స్థలముని దేవుని కొరకు అప్పగించబడి మేము ఓపెన్ గ్రౌండ్లో అక్కడ ఆరాధన చేసేవారు. ఆ సమయంలో దేవుడు అక్కడ కంకర కొనిచ్చింది చూడండి. ఆ కంకర ఉన్న చోట్లనే చిన్న ఒక ఇలాంటి పట్టలు వేసుకుని మేము ఆరాధన చేసేవారు. ఆ టైంలో దేవుడు మాట్లాడి చిన్న మందిరం ఇస్తా, మీకు అంచులంచులుగా మిమ్మల్ని పైన తీసుకుని వస్తా, మొదటి మెట్టు వేస్తా అని చెప్పి మా పరిచర్యలో దేవుడు యవనస్తురాలతో దేవుడు మాట్లాడే దేవుడు. ఎప్పుడైనా అంత్యకాల ఉద్యమం అంటే మీరు అనుకుంటారు ఏమంటే ఏంది అంత్యకాల ఉద్యమం చెప్తున్నారని. చూడండి వాక్యం చెప్తుంది, అపోస్తలుల కార్యం 2:17, మనుషులందరి మీద అంత్య దినముల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఉజ్జీవం అంటే ఏమిటి అంటే దేవుడు మనుషుల్లో దిగి రావట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఏమిటి ఇంతవరకు దేవుడు దిగి రాలేదని అడిగితే నిజంగా దేవుడు మన అందరిలో, దేవుని బిడ్డలు అందరిలో దిగి వచ్చి ఉంటే ఇలాగా మణిపూర్లో జరగద్ది కాదు, దేశంలో జరగటం కాదు, ఎక్కడ ఇలాగ జరగదు. అందరు దేవుని బిడ్డలుగా మారిపోయేవాళ్ళు. హల్లెలూయా. ఒక్క బిడ్డ ఉంటే కూడా సార్ వారు చూసేవారంతా ఈ బిడ్డలు నిజంగా దేవుడు ఉన్నాడు. కార్యాలు కూడా అలాగనే జరిగిస్తూ ఇక్కడ వస్తున్న వారికి దేవుడు సింహాసన ఆసీనుడుగా చాలా అద్భుతాలు చేస్తూనే వచ్చారు. ఈ 2.5 సంవత్సరంలో ఈ అంత్యకాల దినం వచ్చింది. దేవునితో ఉజ్జీవం ఇక్కడ నుంచి లేవనెత్తబోతున్నారు. దాని కొరకు కూడా ఈ దినంలో సువార్త ఖడ్గం, యవనలు, అగ్ని, ఉజ్జీవ
పరిచర్య మీటింగ్ నేటి జరిగిస్తున్నారు. హల్లెలూయా. సువార్త ఖడ్గం అంటే ఏమిటి? కొన్ని విషయాలు నేను 15-20 నిమిషాల వాక్యం చెప్తాను, బాగా గమనించండి, శ్రద్ధగా గమనించండి. సువార్త ఖడ్గం తీసుకోండి, వాక్యం బైబిల్ తీసుకోండి, భవాని చదివే వాళ్ళు మైక్ తీసుకుని యవనస్తులు చదవండి బైబిల్. జకరియా గ్రంథం 8వ అధ్యాయంలో జకరియా 8:23 వాక్యం. జకరియా గ్రంథం 8:23. పేజీ నంబర్ 781 అందరూ తీసుకోండి. 781 పేజీ నంబర్ 781 తెలుగు బైబిల్లో పాత నిబంధన. ఎనిమిదవ అధ్యాయం మైక్ వస్తుందమ్మా. 8వ అధ్యాయం బాగా గట్టిగా చదువు. సైన్యములకు అధిపతియు యెహోవా, సైన్యములకు అధిపతియకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఆస్తితో నేను సియోను విషయమందు రోష వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించుచు పురమునియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. చప్పట్లు కొట్టి మొదటిగా మహిమపరచండి. మొదటిగా పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడును అని. ఎన్ని వాక్యం అది చదివింది? 3లో చదివిన. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా 3వ వాక్యంలో రాయబడిన మాట మార్క్ చేసి పెట్టుకోండి. దీని తర్వాత నేను దీని గురించి వివరిస్తాను. 3వ వాక్యంలో పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడును. ఎందుకు పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడుతుంది? 23వ వాక్యం చదువు ఇప్పుడు. అదే అధ్యాయం 23 చదువు. శాంతిపరచుటకు వత్తురు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో పరదేశీ మంది ఒక యూదుని చెంగ పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినపడింది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ ఉజ్జీవంలో దేవుడు సువార్త ఖడ్గం అని పేరు పెట్టారు. సువార్త ఖడ్గం ఎవరు అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒక్క యూదుడు సంగు పెట్టుకుని అన్ని జనులు అందరూ ఏం చేస్తారంట, ఆయన వెంటనే వస్తున్నారంట. ఏం చెప్తున్నారంట వాళ్ళు? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము సంగతి వినపడుతుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినంలో కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఉత్సాహంతో చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఈ అంతే దినములో కూడా దేవుని సన్నిధికి మనం వచ్చినాము. దేవునితో ప్రజలుగా, దేవునితో సంఘస్థులుగా, దేవునితో బిడలుగా మనం ఇక్కడ కూడుకుని ఉన్నామంటే ఒకే ఒక విషయం ఏమిటంటే దేవునితో ఉజ్జీవాణి కొరకే. చప్పట్లు కొడండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ కలుగును గాక. ఎందుకొరకు దేవుడు ఉజ్జీవాన్ని తీసుకుని వస్తున్నాడు? లోకంలో భూమిలో ఏం జరుగుతుంది, ఏమి జరగపోతుంది, 2 విషయాలు బాగా మనం ధ్యానం చేసుకుంటాం. ఇంతవరకు దేవునితో బిడలు లోకంలో రక్షింపబడి ఉన్నారు. కానీ రక్షింపబడిన బిడల ద్వారా భూమి ఎంత మారి ఉందా? అందరూ మారు మనసు పొంది ఉన్నారా? అందరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చిందా అని చూస్తే మీకే తెలుసు, నేను చెప్ప పని లేదు. క్రైస్తవులతో జీవితంలో ఏమి లేదంటే సాక్ష్యం లేదు. హల్లెలూయా. సాక్ష్యం మొదటిగా ఉండాలా. దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే దేవుడు అనడానికి, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే దేవుడు అనడానికి మీకు ఒకే ఒక ఏమి గుర్తుంటే మీతో సాక్ష్యం అని చెప్తున్నాడు. నేనే దేవుడు అనడానికి మీరే సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన సజీవుడు, జీవం కలిగిన దేవుడు, రక్షించే దేవుడు,
మన కొరకు శిలువలో రక్తం కాసిన దేవుడు, ఆయననే నమ్మదగిన వాడు అని అంతని నిజమే, దానిలో ఏ మార్పు లేదు, అందరికీ తెలుసు. కానీ భూమిలో ఎందుకు ఇంతవరకు రక్షణ రాలేదు, ఎందుకొరకు ఉద్యమం రాలేదంటే దేవుని బిడలతో ఒక్కొక్కరిలో దేవునితో సారూప్యం అంటే దేవునితో స్వరూపం, దేవునితో సాదృశ్యం ఇక దేవుని బిడ్డల రాలేదు. అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలో దేవునితో సారూప్యం కానీ దేవునితో సాక్షులుగా కానీ మన అందరూ లేచి ఉంటే ఇలా భారతదేశం ఇలాగా ఉండదు. సౌత్ కొరియా దేశంలో పాల్యాంగి చోను ఒక దేవజనుడు దేవుడు తెలుసుకున్నాడు. ఆయన భయంకరమైన టీబీ రోగంలో 16 సంవత్సరాల నుంచి కష్టపడుతూ దేవుడు లేదు అని అనుకున్న సమయంలో ఆయన అన్ని దేవుడు తెలియదు, కానీ దేవుడు అతన్ని దర్శించినాడు. ఓ చిన్న పాప చేతిలో బైబిల్ని ఇచ్చి దేవుడు అతని దగ్గర పంపించినాడు. అతని దగ్గర వెళ్ళిన పాప, నీ రోగం తీరాలంటే చివరి స్టేజ్ వచ్చింది, మరణం దగ్గర వచ్చింది ఆయనకు. కొంచెం ముందుకు రండి, ముందుకు వెనకున్నారు, ముందుకు రండి, ముందుకు ప్లేస్ ఉంది, రండి ముందుకు రండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఏం చెప్తున్నారు దేవుడు? ఆ దినంలో మనుషులు అందరి మీద తన ఆత్మని కుమ్మరించాలని ఆశపడుతున్నాడు, కానీ మనుషులతో సాక్ష్యం లేని జీవితం వల్ల నేటికి దేశంలో క్రైస్తవుల్ని ఏం చేస్తున్నారంటే ఒక ఎన్నిక లేని ప్రజలుగా చూస్తున్నారు. ఏదో వీరు ఒక తక్కువగా వారిని గురించిన ఒక ఇది లేకుండా సమాజంలో పోయింది. మణిపూర్ ప్రాంతంలో జరుగుతుంది, మీ అందరికీ బాగా తెలుసు. ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఒక రాష్ట్రమే గందరగోళం అయిపోతుంది, తలగిందలు మారిపోయింది. ఉండేది 2 కులస్తులు, కానీ అక్కడ ఘోరమైన కార్యాలు. క్రైస్తవులు నిజంగా దేవుని ఆరాధించలేక వారు ఎక్కడ పోయినారంటే అడవిలో పోయి అరణ్యంలో వండుకొని చాలా కష్టపడుతూ దేవుని మహింపరుస్తున్నారు. ఇంత ఘోరమైన స్థితి వచ్చినానికి ఏమి కారణం? ఎందుకొరకు ఇలాగ జరుగుతుంది? దేవుడు అంత్య దినంలో మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తున్నాడు. రోమాపత్రికలో దేవుడు చెప్తున్నాడు 8వ అధ్యాయంలో, నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని చెప్తున్నాడు. ప్రతి విషయంలో మన సాక్ష్యంగా ఉండాలంటే మన కొరకు మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధ ఆత్మ దేవుడిని మనం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారానే, శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ చేతనే, ఆత్మ ద్వారానే సమస్తమని భూమి మీద జరుగుతుంది. ఈ రోజు దేవుడు ఈ వాక్యం ఇస్తున్నాడు మీకు. జకర్యా గ్రంథం తీసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. జకర్యా గ్రంథం, దేవుని బిడ్డలు కొత్తగా వచ్చిన బిడ్డలు, నేటికి ఇప్పుడు వచ్చిన బిడ్డలు ఇనుగుల నుంచి వచ్చినారు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. తీసుకోండి, జకర్యా గ్రంథం పేజీ నెంబర్ చెప్పినారమ్మా, ఏం చెప్పినారమ్మా? 781 కొత్త నిబంధనలో, పాత నిబంధనలో 781. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వాక్యం. దాంట్లో దేవుడు ఏం చెప్తున్నారంటే, చదవండి ఆ వాక్యం, మరలా వచ్చిన వారి కొరకు మళ్ళీ చదువుతాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, మిగులు ఆస్తికతో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. సియోను విషయమందు నేను రోషం కలిగి ఉన్నాను. సియోను ఎవరంటే దేవునితో సంఘం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. సియోను విషయంలో దేవుడు ఇప్పుడు రోషం కలిగి ఉన్నాడు. సియోను ఎంతో నశించిపోతుంది. దేవుని సంఘము ఆయన రాకడ సమయంలో ఏది కూడా సిద్ధపాటు లేకుండా ఉంటుంది. ఈ రోజు రాత్రి యేసు ప్రభు వస్తే మనం ఎంతమంది దేవునితో ఎత్తబడతామని మీకు గ్యారంటీ ఉంది. చెప్పండి, ఏ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఎత్తబడతామా అని అడిగితే, ఒక ప్రశ్న అడిగితే మనం అందరూ జవాబు చెప్పలేము. ఎందుకంటే సంఘంలో ఏమీ లేదు. దేవునితో ఆత్మ సంబంధమైన కార్యాలు లేదు, శరీర సంబంధమైన కార్యాలు ఎక్కువైపోయినాయి. ప్రతి సంఘంలో ఒకరికొకరు ఎన్నో ఉన్నాయి, బయటికి చెప్పలేము.
కానీ అట్నే మనం దేవుని ఆరాధిస్తున్నాం. ప్రేమ స్వరూపి, క్షమించే దేవుడు, మానవుల్ని సృష్టించిన దేవుడు, ఒక్కరిని కూడా తోసివేసే దేవుడు కాదు, అందరిని ప్రేమించే దేవుడు, ప్రేమ స్వరూపి ఆయన. దేవుడు మాత్రం కాదు, ఆయన్నే ప్రేమ స్వరూపి. మానవుడు రూపంలో వచ్చినప్పుడు యేసు రక్షకుడు, దేవాది దేవుడితో పేరు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమకు లోతు ఎత్తు ఎవరు ఇంతవరకు కనిపెట్ల. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, లోతు ఎత్తు ఇంతవరకు ఎవరు చూడలేదు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. కానీ సంఘము ఆయన పెళ్లి కుమార్తె ఇక కూడా సిద్ధపాటు కాలేదు. ఆయన రాకడ వరకు పెళ్లి కుమారుడు వరకు పెళ్లి కుమార్తె ఏం కాలే, ఇక సిద్ధపాటు కాలేదు. అందుబట్టి ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అయిపోతే సాధనతో ప్రవాహం ఎక్కువైపోతుంది. దేశంలో, రాష్ట్రంలో భయంకరమైన కార్యాలు జరుగుతుంది. ఈ అంతటికి ముగింపుదా ఏమిటి అని అడిగితే ఒకే ఒక ముగింపుదా, దేవుడు ఇచ్చిన వాగ్దానం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఒకే వాగ్దానం, అంతే దినానికి కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అందరు తీసుకోండి, అపోస్తలుల కార్యం 2:17 చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అంతయ దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుదురు. చప్పట్లు కొట్టి గట్టిగా మహిమపరచండి. మీ యవనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. హల్లెలూయా. ఇదిదా రక్షణ, ఇదిదా ఒకే మార్గం. లోకమంతా యేసయ్య రాకడకు సిద్ధపడాలంటే వేరే మార్గమే లేదు. మనుషులందరి మీద దేవునితో ఆత్మ కుమ్మరింపు జరగాలి. అదిదా ఉజ్జీవం. హల్లెలూయా. ఎంతమంది ఫ్యామిలెట్ చదివినారు? ఎంతమంది మేము ఇచ్చిన ఫ్యామిలెట్ చూసారా? చైతన్య నీకు ఫ్యామిలెట్ పత్రిక, మీ అందరికి ఫ్యామిలెట్. దీనిలో ఏం రాయబడింది? సువార్త ఖడ్గం, యవనల అగ్ని ఉజ్జీవ పరిచర్య. సువార్త ఖడ్గం. ఎవరు సువార్త ఖడ్గం? ఎవరూ కాదు, సంఘంలో ఉన్న ఒక్కొక్క బిడ్డని దేవుని కొరకు సువార్త ఖడ్గంగా ఉంటాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సువార్త ఖడ్గం నీలోడిగా కదలాలా. అక్కడ వాక్యం చెబుతుంది. ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు చదువుమా 23వ వాక్యంలో పైన, ఒక్క యూదుడు సంగు పెట్టుకుని, జకర్యా గ్రంథం 8:23. శాంతిపరచుటకు వచ్చురు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినములు అంత్య దినములలో, అంటే ఆ దినంలో రాయబడింది. దేని గురించి చెప్తుంది అంటే, అపోస్తలుల కార్యం 2:17 రాయబడిన అంత్య దినముల గురించి చెప్తుంది ఆ వాక్యం. ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడుతున్న అన్ని జనులు 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకుని, ఒక్క దేవుని బిడ్డ చెంగు పెట్టుకుని, దేవుడు నిజముగా నీకు తోడుగా ఉన్నాడయ్యా, మేము చూస్తున్నాము, వినపడుతున్నామయ్యా, మీతో కూడా మీ ఆలయంకు వస్తామని చెప్పి ఉజ్జీవం లేవనెత్తబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. మీతో కూడా మేము కూడా మీ మందిరానికి వస్తాం. మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఆత్మ రూపి. మేము ఇంతవరకు ఇలాంటి గొప్ప కార్యాలు చూడలేదని చెప్పి ఈ అంత్య దినములో, ఆ దినములు రాయబడింది, ఈ అంత్య దినములో దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా మహిమపరచండి. యేసు నామములో ఈ ప్రవచన నెరవేర్చబడును గాక. ఈ ప్రవచన పరిచర్యలో దేవుడు ఇస్తున్నది మాటలు అంతనే ప్రవచనగా. యవనల యేసు సన్నిధి యవనలు ప్రవచన పరిచర్య. ఈ పరిచర్య పేరు. ఈ పరిచర్య దేవుడు ఎప్పుడు ప్రవచనే మాట్లాడుతున్నారు. రేపు దినములు జరగబోయే దాని గురించి చెప్తారు. దేశంలో జరగబోయే దాని గురించి చెప్పినారు. 2019వ సంవత్సరం దేశమంతా సైలెంట్ గా ఉండింది. ఎక్కడ కూడా ఏ తెగులు లేదు, కరోనా లేదు. 10వ నెల నవంబర్ మాసంలో 11వ నెల 11వ నెల 10వ తారీఖు ఒక ఆదివారం, దేవుడు శనివారం రాత్రి మంచిగా ప్రార్థన చేసుకుని పడుకుంటేనే దేవాది దేవుడు 12 గంటల సమయం పైన పరలోకానికి నన్ను తీసుకెళ్లారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. వీడియో నేను గొప్పవాడు కాదు,
మీలాంటి సాధారణ మీకంటే నేను ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. ఘోరమైన స్థితిలో ఉన్నవాడే. మీకంటే నేను ఏం మంచివాడు కాదు. మీరు ఇన్ని రోజుకి 4 గంటలు ప్రార్థన చేయవచ్చు, నేను చేసేది గంట సేపు చేస్తే ఎక్కువ. వాక్యం నాకంటే మీకు బాగా తెలుసు. దాన్ని బట్టి దేవుడు లేదు. మన ఆసక్తి ఒక్క యూదుడు చంగు పెట్టుకుని ఎందుకు వచ్చిన అన్ని ప్రజలు 10 మందిల పైన 10 మందులు ఆ మందిరానికి, దేవుని మందిరానికి వస్తున్నారంటే ఒక్క విషయం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు చూసుకోండి. ఆ దినము నేను పడుకున్నప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోని చెప్పి నెహెమ్యా గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరి వాక్యం చదివి పడుకుంటాను. 12 గంటల తర్వాత నాకు ఏం జరిగిందని తెలియదు. ఒక పెద్ద వీధిలో నేను పరిగెత్తిపోతున్నాను. పోతుంటే అక్కడ చూస్తుంటే పరలోకం నుంచి ఆకాశం తెరవబడింది. తెరవబడిన ఆకాశం నుండి ఒక పెద్ద దేవదూత దిగి వస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక దూత వస్తుంది. ఆ దూత దిగి వచ్చి ప్రజలంతా రోడ్లో, పెద్ద హైవే మీద ఉంది, హైవేలో ప్రజలంతా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. నేను చూస్తున్నాను వీళ్ళెందుకు రొమ్ము కొట్టుకుంటాను. పైన చూస్తే దేవదూత దిగి వచ్చింది. బాగా స్పష్టంగా అందరూ చూస్తున్నారు దేవదూతని. దిగి వస్తున్న దేవదూత వచ్చి చేతిలో ఒక పుస్తకం పెట్టుకున్నాడు, తెరవబడిన పుస్తకం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. తెరవబడిన పుస్తకం పెట్టి ఉండింది. ఆ దేవదూత దిగి వచ్చి ఒక మాట చెప్పింది, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపమై ఉన్నది. యేసుక్రీస్తు రాకడ సమీపం. హల్లెలూయా. ఈ సువార్త చెప్పింది. ఈ సువార్త చెప్పి అంత చెప్తుంటే వాళ్ళు రొమ్ము కొట్టుకుని అన్ని జనులతో రొమ్ము కొట్టుకుంటున్నారు. నాకు అర్థమైపోయింది, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు అని చెప్పి నేను నా ఇంటికి పరిగెత్తి వెళుతున్నాను. నేను పరుగుతూ వెళ్ళి మా ఇంటి తలుపుని తీసుకుని లోపల పోయి నా భార్య పిల్లలతో చెప్తున్నాను, అమ్మా యేసే వచ్చేసినాడు, త్వరగా మనం వెళ్ళాలి, సిద్ధపడండి, పాప క్షమాపణ పొందండి, ఏదో పొరపాటు ఉంటే క్షమించమని అడగండి ఏసీ అని. ఏసీ రాకల్లో మనం వెళ్ళాలి. నేను వాళ్ళతో నేను పదే చెప్తుంటే వాళ్ళు ఏంది పిచ్చి పెట్టినా మా నాన్నకి. నా భార్య ఏం చూస్తుంది, ఏమైంది ఈయనకని. అందరూ చూస్తున్న సమయంలో తలుపు మళ్ళా మా ఇంటి తలుపు తట్టబడుతుంది. తడుతుంటే నేనే పోయి తలుపు తీస్తున్నాను. తీస్తే ఎంతో ఆశ్చర్యం, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత, ఆ దేవుని దూత ఎక్కడ ఉండింది అంటే మా ఇంటి గడపలో నిలబడి ఉండింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ దేవుని దూత మా ఇంటి ముందు నిలబడుతున్నా. నాకు ఏం అర్థం కాలేదు, భయపడిపోయినా. ఇది ఏంది ప్రభువా? వెంటనే ఒక మాట నాలో నుంచి వచ్చింది, రండి ఇంటికి లోపల రండి పిలుస్తున్నా. ఇంటికి లోపల పిలిచిన తర్వాత దేవునికి మహిమ కలిగినదాక ఆ ఇంటికి లోపల వచ్చిన తర్వాత తాగడానికి నీళ్ళు అడిగారు. హల్లెలూయా. నీళ్ళు అడిగితే నా భార్య నీళ్ళు తీసుకురమ్మంటే తీసుకుని వచ్చి నా చేతులు ఇచ్చి తీసుకుని ఇస్తే ఇట్లా చేయి చూపమన్నాడు. హల్లెలూయా. చెయ్యి మన షాకిని ఇస్తే చేయిస్తాం కదా. మా భార్య నేను పెట్టుకుని ఉంది, నేను తీసి నీ షాకిని దానికి చేయి తీస్తున్నాను. అప్పుడు ఆయన ఏం చేసిన అంటే ఆయన అరిచేతిలో నా అరిచేతిని ఒక్క వేలు తీసుకుని నా అరిచేతిని టచ్నాడు అంతే, ముట్టినాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తా. చేయిని ముట్టగానే, అరిచేతిని ముట్టగానే నేను కింద పడిపోయినా. బాగా నాకు తెలుస్తుంది జరిగేది అంతా. కింద పడిపోతేనే ఎప్పుడు మేము రూమ్ లో మా పిల్లలు మా భార్య అంతా పైన బెడ్లో పడుకుంటారు, నేను చాప వేసి కింద పడుకుంటాను. ఇది నాకు అలవాటు దేవుడు నేర్పించినాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద పడుకున్నాను నేను. నాతో శరీరం కింద ఉండదని చూస్తున్నాను, ఆత్మ అట్నే పైన ఎత్తబడుతుంది. హల్లెలూయా. పైన పోతున్నాను. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమయంలో, 2019 సంవత్సరంలో. వ్యాపార విషయంలో పోరాటం, కుటుంబంలో ఎన్నో కుమార్తెకి పెళ్లి జరగల, ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు, కుటుంబ సమస్యలు. మా జ్యూస్ షాప్ తెరిపిస్తున్నాం కనుక సంవత్సరం ఎండ్ అయిపోతే చాలా కష్టాలు. ఇలాంటి పరిస్థితుల్లో నేను బాధతో ఉన్న సమయంలో ఈ దర్శనము నన్ను ఏం చేసింది అంటే అట్నే నిజముగా జరుగుతుంది, లైవ్ గా చూస్తున్నాను. నేనేమో నా శరీరం కింద ఉంది భూమిలో, చాప మీద. చాపలో నా శరీరం అట్నే ఉంది, చనిపోయిన ప్రేతం లాగా ఉంటుంది, కానీ నా ఆత్మ పైన ఎత్తబడుతుంది. అప్పుడు ఎత్తబడిన సమయంలో నాలో ఉజ్జీవము, నాలో ఒక సంతోషం, నాలో ఒక ఉత్సాహం, లోకంలో ఉన్న వ్యసనాలంతా మారిపోయింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు నాకు ఒక అర్థమైంది,
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు పైన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పైన తీసుకెళ్తున్నాడు. ఎంతో సంతోషం. లోపల ఉన్న వ్యసనాలు, కన్నీరు, ఆ బాధలు, నాకున్న సమస్యలు అంతా వెళ్ళిపోయి నా నోట్లో ఒక నూతన భాష వచ్చింది, పరలోక భాష. 2019 సంవత్సరం 11వ నెల 10వ తేదీ ఇది జరుగుతుంది. శనివారం నైట్ అంటే ఉదయం అయిపోయింది ఆదివారం. నిజంగానే నిన్ను దేవుడు పరలోకం తీసుకెళ్లారు. తీసుకెళ్తే పరలోకంలో అక్కడ చూస్తుంటే చాలా మందిలు, దేశంలో ఉన్నవారు, జాతి నుంచి వచ్చిన వారు, దైవజనులు, విశ్వాసులు, ఒక కాన్ఫరెన్స్ లాగా ఒక మీటింగ్ జరుగుతుంది పరలోకంలో. ఆ మీటింగ్ లో తీసుకుపోయి నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత అక్కడ అందరూ ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. చప్పట్లు కూడా దేవుని మాయంతో. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇది జరిగింది 2019 సంవత్సరం 11వ నెల 10వ తారీఖు, నవంబర్ మాసం 10వ తారీఖు జరుగుతుంది. ఇది అందరూ మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు రాకడిని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమేమి రాయబడిందో అది ఇంత జరుగుతుంది, ఇక బలంగా జరగబోతుంది. మనం ఎలాగ పరిచయం చేయాలా? ఎందుకంటే మేము కూడా సువార్త పరిచయం చేస్తా ఉంటాం ఆ టైంలో. యేసు సన్నిధి ఇక్కడ ఉంచండి. జీసస్ ప్రెసెన్స్ మినిస్ట్రీస్ ని 2014వ సంవత్సరంలో ఈ పరిచయం దేవుడు ప్రారంభించినాడు. యేసు సింహాసనం వేసి కూర్చున్న పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2014లో స్టార్ట్ అయింది. ఒక సువార్త పరిచయగా స్టార్ట్ అయింది. మేము ఆయా ప్రాంతానికి వెళ్ళి సువార్త వెళ్ళి చెప్పవాలి. అక్కడ ఉన్న ప్రజలంతా దేవుడు దర్శిస్తూ, స్వస్థపరుస్తూ, అనేక అద్భుతాలు చేస్తూ వచ్చేవారు. వ్యాపారం చేస్తూ ఈ పరిచయం చేస్తూ ఉంటుంది. 2019లో ఈ దర్శనము పరలోకానికి నేను తీసుకెళ్లి పడిన తర్వాత అక్కడ చూస్తుంటే ప్రతి దేశంలో, భూమిలో ఉన్న అన్ని దేశంలో నుండి వచ్చిన వారు ఉంటున్నారు. అందరూ ఒక విషయం, ఈ విషయం మాట్లాడుకున్నారు. యేసు ప్రభు రాకడ సమీపం, మనం ఎక్కువ వచ్చే దినం ఎలాగ పరిచయం చేయాలా, వాక్యం అంతా నెరవేర్చబడుతుంది అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో అప్పుడు ఒక విషయాన్ని గురించి అందరికీ మాట్లాడుతున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం, ఇదే భూమి మీద జరగబోతుంది. దాని గురించి నాకు క్లియర్గా దేవుడు చూపిన ఒక ఏదో చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతే మాత్రం నాకు తెలుసు. ఏం మాట్లాడినారు, ఏం చేస్తున్నారు నాకు క్లారిఫైగా దేవుడు చూపినప్పుడు 2019లో. తర్వాత ఆ మీటింగ్ అయిపోయింది. అందరు ఒకరు చేయి ఇచ్చుకుని షేకన్ పెట్టుకుని అందరికి థ్యాంక్స్ చెప్పుకుని దేవునికి స్తుతి చెల్లించి మహిమ చెల్లించి భూలోకానికి వచ్చేసినాడు. హల్లెలూయా. నా శరీరంలో వచ్చి నేను దింపబడిన తర్వాత నా శరీరము బాగా తెలుస్తుంది. నా శరీరం చనిపోయిన శరీరం ఉంది, దాంట్లో నా ఆత్మ వచ్చింది. నా ఆత్మ రాగానే నా శరీరంలో ఒక స్నానం చేస్తే ఎలాగా ఒక చెమట ఫుల్గా స్వెట్ అవుతుందో అలాగ స్వెట్ అయిపోయింది. నేను వెంటనే లేచి నేను ప్రార్థన చేసుకున్న మా హాలుకి వెళ్ళి మోకరించి చాపలు వేసి ప్రార్థన చేస్తుంటే పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు ఏ భాషలు మాట్లాడినానో పరలోక భాష, నేను మాట్లాడుతున్న భాష పరలోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడినారు. భూమిలో ఉన్న భాష ఎవరు మాట్లాడాల, వాళ్ళు వేరే వేరే దేశం నుంచి వచ్చిన వారే, కానీ అందరూ మాట్లాడింది ఒకే భాష మాట్లాడినారు. ఏం భాష అంటే, నన్ను దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలాగ తీసుకుపోయినప్పుడు ఏ భాష ఇచ్చినాడో అదే భాష వాళ్ళు అందరూ మాట్లాడినారు. అదే భాష, సేమ్ భాష ఇక్కడ భూమిలో దిగి నేను వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తుంటే మళ్ళా భాష వచ్చింది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. యేసుకి మహిమ కలుగునుగాక. ఆ భాష వచ్చిన తర్వాత నాలో ఉండి ఒక ఉజ్జీవం, చెప్పండి చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. ఉజ్జీవం, ఒక నూతన శక్తి. యేసు నామములో కరెంటు వచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామములో ప్రభువా మీ పరిచర్యకు వ్యతిరేకంగా అపవాదికి అధికారం లేదు తండ్రి. ఇప్పుడే కరెంటు ప్రభువా సహాయం చేయండి. యేసు నామములో జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. మీ కరెంటు సహాయం చేస్తున్నారు, మీకు స్తోత్రం. నాలో ఒక ఉజ్జీవం వచ్చి నేను దుమ్ముకుతున్నాను పైన కింద. హల్లెలూయా. నాకు ఏమవుతుంది నాకే అర్థం కాల. ఉదయం చూస్తే 4 గంటల వరకు ఇలాగ జరిగింది. 4 గంటల తర్వాత మొహం కడుక్కుని మళ్ళా ఆదివారం ఉదయం అయిపోయింది. నేను ప్రార్థన చేసుకుని ఆదివారం మందిరానికి వెళ్ళిపోయినా. మా పని ముగించుకుని మళ్ళా పులివెందులాగా మాతో రూమ్కి వస్తుంటే ప్రతిదినం ఇలాగా ఒక పరిశుద్ధాత్మ అభిషేకం నాలో దిగను ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు నుంచి దేవుడు ఒక ఉజ్జీవాన్ని గురించిన విషయాలు
మాతో ఎక్కువగా నాతో మాట్లాడటం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఆ పరిచర్యలో అప్పుడు 2019 సంవత్సరం 11వ నెల తర్వాత అంతవరకు నా ఫేస్బుక్ ఓపెనే చేయలా. కానీ దేవుడు ఒక్కొక్క కార్యంగా చూపించిన కార్యత నెరవేర్చబడింది. పరలోకంలో ఏం మాట్లాడుకున్నారో అది జరగని ప్రారంభించింది. కరోనా స్టార్ట్ అయింది. హల్లెలూయా. మీకంతా తెలుసు. 2.5 సంవత్సరం జరిగింది ఎంత 2019 దీని గురించి పరలోకంలో మాట్లాడినా నాకు అర్థమైంది. దేవుడు రెండో రాకడల ముందుకు ఏమేమి జరగబోతుందో ఇదంతా చూసినంత జరుగుతుంది అని చెప్పి పరలోకంలో మాట్లాడుకున్న దేవజనుల మధ్యలో మాట్లాడబడిన విషయము దేవుడు జరిగిస్తున్నారని అర్థమైపోయి దీని గురించి సాక్షి అని నాతో ఫేస్బుక్ లో పెట్టడానికి ప్రారంభించినాను. హల్లెలూయా. దాని తర్వాత ఉజ్జీవాని గురించి ప్రార్థన, దేశాన్ని గురించి ప్రార్థన, ఒక్కొక్క బిడ్డల రక్షణ గురించి, దేవుడి రాకని గురించిన ప్రార్థన ప్రారంభించబడింది. హల్లెలూయా. ఇలాగ ప్రార్థన జరుగుతున్న సమయంలో మాకు నవంబర్ 2020 సంవత్సరం 6వ నెలలో పాలూరుకు దేవుడు మమ్మల్ని తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. సువార్త పరిచయం విడిచి సంఘ పరిచయం మాకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఇక్కడ సంఘం ఏర్పాడై దేవునితో పరిచయం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఉజ్జీవాని గురించి విషయం వచ్చిన వాళ్ళు దీని గురించి మీకు సాక్ష్యంగా చెప్పిన. ఉజ్జీవం అంటే ఏమిటంటే ఒక వ్యక్తి ద్వారా ఈ భూమిలో ఉన్నవంతా రక్షింపబడతారు. హల్లెలూయా. ఆ ఒక వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ భూమి అంతటికి ఉజ్జీవం ఇంతవరకు ఒకే టైంలో వచ్చింది ఎప్పుడంటే యేసు ప్రభుల వారు దేవాది దేవుడు లోకానికి వచ్చినప్పుడే. హల్లెలూయా. దేవాది దేవుడు భూమికి దిగి వచ్చినప్పుడే లోకమంతా రక్షింపబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలుసుకున్నారు. మానవులు పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు వేరే ఎవరు లేదు, ఆయన మాత్రమే తెలుసుకుని ఈ లోకమంతా రక్షణ లోపల వచ్చింది. అలాగని అంతే దినంలో కూడా మనుషులందరి మీద తన ఆత్మని కుమరించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినాము, ఒక దేవుని బిడ్డ ఒక యూదుడు సంఘం పెట్టుకుని ఏం చేసినారంట 10 మందిలో వెంటనే వచ్చినారంట. ఎవరు మాట్లాడకండి, మాకు కొంచెం 10 నిమిషాలు వాక్యం ముగిస్తాను, గమనించండి, వెనక ఉన్న వారికి వినని. ఒక్క యూదుడు అంటే దేవుని బిడ్డ, ఒక్క దేవుని బిడ్డ సంఘం పెట్టుకుని మందిరానికి వస్తున్నారంట 10 మందిలు, 10 మందిలు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడయ్యా, నిజంగా నీలో దేవుడు ఉన్నాడు, నీతో జీవితం సాక్ష్యం కలిగిన జీవితం, నీతో జీవితంలో సమస్తము దేవుని స్వరూపం ఉంది, సారూప్యం ఉంది, దేవునికి సాక్షిగా ఉంటున్నావు. ఎందుకంటే దేవునితో ఆత్మ నీలో ఉన్నాడు. సపట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు వాక్యం సగరిస్తున్నాడు. దేవుడు ఆత్మ గనక నువ్వు కూడా ఒక ఆత్మ రూపిగా ఉండాలా. ఇక శారీర సంబంధమైన కార్యములు, ఇక శారీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన దురాశలు దీనికి నువ్వు చోటిస్తూ ఉంటే దేవునితో ఆత్మ అభిషేకం, దేవునితో ఆత్మ కుమ్మరింపు లేట్ అవుతుంది. దేశంలో శోధనలు ఎక్కువ వస్తుంది, దేవుని బిడ్డలు వ్యతిరేకంగా సాతాను ఎక్కువగా శోధిస్తుంది. ఎందుకంటే సాతానుకు మాత్రం తెలుసు యేసు ప్రభు రాకడ సమీపమై ఉన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆయన రాకడ అతి శీఘ్రంగా ఉంది. ఇంతవరకు మనం చూడని కార్యాలు జరగబోతుంది, వినని కార్యాలు వినబోతున్నాం. ఇంతవరకు ఎవరికి జరగని కార్యం జరగబోతుంది ఇక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో చూడని కార్యాలు ఈ పాలులోని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జీవాని కొరకే ఈ పరిచయం దేవుడు లేవనొచ్చినాడు. ఉజ్జీవం ఈ గ్రామం నుంచి బయలుపోతుంది. హల్లెలూయా. మీరు ఇంతవరకు వినని కార్యం వినపోతున్నారు. ఈ సంవత్సరం వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యంలో ఏం వాక్యం చెప్పండి, మన సంఘంలో చెప్పండి. వాగ్దానం, ఎవరు తెలుసుకునలేని కార్యములు, లెక్కలేని అద్భుతములు ఆయన చేసినాడు. ఎవరు తెలుసుకునలేని ఒక మగత్యమైన కార్యములు ఈ పాలూరులో జరగబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేకాల ఉద్యమం స్టార్ట్ అవబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మహిమ పొందడానికి ఎవరికి వీలు లేదు. హల్లెలూయా. ఈ కాలంలో మీరు చూసుకుంటే దేవజనులకు మహిమ చెల్లిస్తున్నారు, లోక కార్యాలకు మహిమ చెల్లిస్తున్నారు. దేన్ని చూస్తున్నామో దాన్ని పొగడుతున్నాం.
కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తుంది. హల్లెలూయా. అంతే దినములో ఒక యూదుడు ఒక దేవుని బిడ్డ సొంగు పట్టుకుని అందరూ ఎందుకు పోబోతున్నారంటే దేవునికి మహిమ కలగబోతుంది అతని ద్వారా. హల్లెలూయా. ఆ ఒక్కడు ద్వారా దేవుని నామ మహిమపరచబడుతుంది గనక 10 మందిలో అతను అంట పోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క దేవుని బిడ్డ ఒక్క యూదుడు చంగు పెట్టుకుని సంఘానికి 10 మంది రాబోతున్నారు. అలాంటి ఉద్యోగం రాబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవ జీవితము సాక్ష్యం కలిగిన జీవితంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంతవరకు చూడని కార్యములు చూడబోతున్నా. ఒక క్రైస్తవుడు ఇలాగ కూడా ఉంటాడా? ఇంత పరిశుద్ధంగా ఉంటాడా? ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఇతరులోని చేస్తున్నాడా అని మీరు ఆశ్చర్యపడిపోయే కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దాని కొరకు దేవుడు తెలుసుకునేది ఎవరు తెలుసా? ఎవరిని తెలుసుకున్నాడు తెలుసా? ఈ రోజు చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు మీతో. యవనస్తులు అని తెలుసుకున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యూత్ని తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరం అరణ్యంలో దేవునితో నడిచినారు, దేవుని చూసినారు, అన్ని చేసినారు. కానీ వాళ్ళు అరణ్యంలోనే అందరూ ఏమైపోయినారు? అరణ్యంలోనే వాళ్ళతో జీవిత కాలం అయిపోయింది. కానీ వాళ్ళు పుట్టిన యవనస్తులు వారు అరణ్యంలో నడిచినప్పుడు ఎవరెవరు పిల్లలు పుట్టారో వారంతా 40 సంవత్సరంలో పుట్టిన బిడ్డలంతా ఎక్కడ పోయినారంటే వారే ఎక్కడ పోయినారు? కనాన్ దేశానికి అడుగు పెట్టినారు. హల్లెలూయా. యవనస్తులకి దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు. అక్కడ యెహోషువ జనరేషన్ లేసింది. యూత్ ద్వారానే ఆ కనాన్ దేశం రక్షింపబడింది. హల్లెలూయా. అలాగనే ఈ దినంలో కూడా అంత్యకాలం ఉద్యమం రాబోతుంది. ఈ పాలూరు గ్రామం నుండి దేవుడు అంత్యకాల ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాడు. ఆ దినంలో నీకు అందరికి సాక్ష్యంగా చెప్పింది 2019లో దేవుడు ఒక దర్శనం చూపించినాడు. ఆ దర్శనాన్ని గురించి నాకు చెప్పిన దీన్ని నేర్గానే నేను చూసినాను. జరిగింది. కరోనా వచ్చి ఎంత బాధపడినామో మీకు అందరూ తెలుసు. ఇంతవరకు చూడని లాక్డౌన్ చూసాం. ఇంతవరకు జరగని కార్యాలు చూసినాం. పోలీసులు ఫుల్గా బందోబస్తు. ఒక్క గ్రామం నుంచి పక్క గ్రామానికి పోయేదానికి వీల్లేదు. ఒక్క పట్టణం నుంచి పక్కన పట్టణానికి వెళ్ళముడిదు. టైం టు టైం అలాంటి భయంకరమైన ఒక కట్టుబాటు కానీ అంత స్ట్రిక్ట్ అయిన సమయం కానీ భూమిలో మనం ఎప్పుడే చూడలేం. అలాంటి కార్యములు జరిగింది. ఎందుకొరకు? ఒక సాతాను ద్వారా వచ్చిన తెగులు ద్వారా ఇంత లోకమంతా ప్రవహించింది. అది ఒక రాణి దేశమే లేదు, అన్ని దేశం మీద వచ్చింది. మానవుడు కనిపెట్టిన ఒక రోగం అలాగా దేశమంతా దేశం వెళుతుంటే దేవాది దేవుడు అంతే దినంలో ఆయనతో మహిమైన ఉజ్జీవాన్ని లేవనెత్తితే ఈ భూమి అంతటికి ఉజ్జీవం రాదా? వస్తుందా? రాదా? చెప్పండి మీరు. తప్పకుండా వస్తుంది. భూమి అంతా రక్షింపబడుతుంది. మానవులు అందరూ రక్షింపబడతారు. వాక్యం నెరవేర్చబడుతుంది. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. హల్లెలూయా. మనుషులందరి మీద కరోనా వచ్చిందా లేదా? అన్ని దేశం మీద. ఒక దేశంలో విడిచిపెట్టిందా? అన్ని దేశం ప్రపంచమంతా వచ్చింది. ఒక లోకంలో ఒక మానవుడు కనిపెట్టిన ఒక రోగమే ఇంత దూరం పోయి ఉంటే మన దేవాది దేవుడు ఆకాశం భూమిని సృజించిన దేవుడు మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించేది ఆయనకు సులభమైన కార్యం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే. దానికి అన్ని గురించి ఇప్పుడు జరిగేసింది. చివరిగా చూపి ముగిస్తానే. నాకు దేవుడు ఆ రోజు చూపించిన దర్శనాన్ని గురించి మరలా వస్తాను మీ ముందుగా. 2019లో నాకు చూపించిన దర్శనము మీకు చెప్పిన తీసుకోండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వాక్యం. 10 మొదటి 2 వాక్యం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. తీసుకోండి. పేజీ నెంబర్ చెప్పండి అందరికి. పాత నిబంధన, కొత్త నిబంధన 233 పేజీ నెంబర్. కొత్త నిబంధన 233. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. మొదటి లైన్ చదువుమా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. ఆయన
ధరించుకొని ఉండెను. ఆయన మేఘము ధరించుకొని ఉండును. ఆయన శిరస్సు మీద ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. మేఘ ధనుసు ఉండెను. ఆయన ముఖము ఆయన ముఖము సూర్యబింబం వలెను. సూర్యబింబం వలె ఆయన ఉండెను. పాదములు ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. అగ్ని స్తంభం వలె ఉండును. ఆయన చేతిలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన ఆయన తన కుడి పాదము ఆయన కుడి పాదము సముద్రం మీదను సముద్రం మీదను ఎడమ పాదము ఎడమ పాదము భూమి మీదను మోపి మోపి సింహము గర్జించినట్లు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆర్భటించెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నాకు 2019 చూపబడిన దర్శనం ఇది. దాని తర్వాత నాకు దేవుడు చెప్పినారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ విప్పబడిన చేతిలో ఉన్న పుస్తకం పరిశుద్ధ పుస్తకం. ఆ దేవుని చేతిలో ఆ దేవునితో దూత చేతిలో ఉన్న విప్పబడిన పరిశుద్ధ పుస్తకం 10వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడి ఉన్న ఆ పరిశుద్ధ పుస్తకం విప్పబడిన ఒక పుస్తకం. విప్పబడిన ఒక పుస్తకం అయిన పరిశుద్ధ పుస్తకం. ఆ పరిశుద్ధ పుస్తకాన్ని ఈ చిన్న పాలూరు గ్రామంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పుస్తకం విడుదలైపోతే మనుషులందరి మీద తన ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఒక్క యూదుడు చందు పెట్టుకుని, ఒక్క దేవుని బిడ్డ చందు పెట్టుకుని 10 మందిలో మందిరానికి రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యా, నీలో దేవుడు ఉన్నాడయ్యా. నీ నడక, నీతో ప్రవర్తన, నీతో మాటలు అన్ని మారిపోయింది. క్రైస్తవ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. క్రైస్తవులతో నడకలు మారిపోతుంది. క్రైస్తవులు అన్ని సాక్షులుగా నిలబడబోతున్నారు. ఐదా ఉచిబా, ఐదా సువార్త ఖడ్గం. ఒక ఖడ్గము బయలుదేరుతుంది పెట్టుకోండి. ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గము ఊరికే ఉన్న వరకు దానికి పక్క వరకు ఏమే లాభం లేదు. ఆ ఖడ్గము మంచిగా దాన్ని ఏం చెప్తారు, షార్ప్నెస్, పదును, బాగా పదునుగా ఉంటే ఎంత పెద్ద పని అయినా చేస్తుందా చేయదా చెప్పండి. అలాగా ఒక్క దేవుని బిడ్డ దేవుని కొరకు బాగా పదునుగా షార్ప్గా ఉంటే 10 మంది దేవుని దగ్గర వస్తారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ పాలూరు గ్రామంలో ఎవరు దేవుని బిడ్డలు లేదు, ఒక్కరు కూడా లేదు. అలాంటి గ్రామం ఇది. ఇప్పుడు ఇంతమంది ఎలాగొచ్చారు మీరంతా? దేవుడు నడిపించినాడు. ఒక్క బిడ్డ, ఒక్క కుటుంబం దేవుడు ఏర్పరచుకున్నాడు. సపోర్ట్ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఒక్క బిడ్డను ఏర్పరచుకున్నాడు, ఒక్క కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. నేటికి 10 ఆ బిడ్డలో ఉన్న షార్ప్నెస్. హల్లెలూయా. ఇదిదా లోకంలో జరగబోతుంది. ఇదిదా సువార్త ఖడ్గం. నీలో ఉంది సువార్త ఖడ్గం. ఇది బయట నుంచి రాబోయేది లేదు. సువార్త ఖడ్గం ఎక్కడ ఉంది? దేవుని బిడ్డ చెప్పండి, నాలో యేసయ్యతో సువార్త ఖడ్గం ఉంది. అందరూ చెప్పండి, వచ్చిన వాళ్ళంతా, నాలో యేసయ్యతో సువార్త ఖడ్గం ఉంది. నేను యేసయ్యకు సాక్షిగా నిలబడితే నా గ్రామం రక్షింపబడతాయి, నా కుటుంబంలో ఉన్నంతా రక్షింపబడతారు, నా దేశం రక్షింపబడుతుంది, నా రాష్ట్రం రక్షింపబడుతుంది. దేవునికి మహిమ కలిగిన గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ. ఎందుకు సంఘంలో సమాధానం లేదు? ఎందుకు సంఘంలో ఐక్యత లేదు? ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ హ్యాపీ, వాళ్ళు ఒక బోధ, వీళ్ళు ఒక బోధ, అంతా ఒకే బైబిలే. కానీ చూడండి ఎంత మార్గ భేదములు దేవుడు చెప్పారు. అది ఎంత ఎందుకు? ఒక్క క్రైస్తవుల్లో ఏమి లేదంటే దేవుని కొరకు నిలబడాలని ఒక రోషం లేదు. హల్లెలూయా. నేనే పెద్ద, నా సంఘమే పెద్ద, నాదే గొప్ప. దేవుని కొరకు ఉద్యమం. నా దేశం రక్షింపబడాలా, నా గ్రామం రక్షింపబడాలా, అది కాదు. నేను ఇదే లోకం అయిపోయింది. దానివల్లనే ఉద్యమం రాలా. మన భారతదేశం ఎంతో ఘోరం అయిపోయింది. నా సంఘం గొప్ప, నా పాస్టర్ గొప్ప, నా పాస్టర్ ప్రార్థన చేసినా జరుగుతుంది. ఏ పాస్టర్ ప్రార్థన చేసినా ఏం జరగదు. ఇక్కడ జరుగుతున్న అద్భుతం అంతా ఏమీ లేదు. ఇక్కడ మోకరిస్తారు, ఏసే పాదంలో వచ్చి ఇక్కడ మోకరించి బలిపీఠంలో సింహాసనంలో ఏసే ఉన్నాడు, మా ప్రార్థన చేసుకుని పొమ్మంటాం. మేము చేసుకుని పోతే క్యాన్సర్ గడ్డ తగ్గిపోయిందండి, లేకుండా పోయింది, మాయమైపోయింది. చప్పట్లు కూడా దేవుని మాయం. ఇక్కడ మోకరించి ప్రార్థన చేసిన వారికి క్యాన్సర్ వచ్చి రిపోర్ట్తో వచ్చినారు. ఇక్కడ వస్తుంటే ప్రార్థన చేస్తే
మరి దేవుడు చెప్పినాడు, బల్లా తీసుకుని పోమని చెప్పు, వాళ్ళకు ఉన్న క్యాన్సర్ గడ్డ నార్మల్ అయిపోయి రిపోర్ట్ నార్మల్ వస్తుంది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒక సేవకుడు వల్ల కాదు, ఒక దైవజనుల వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు. నేటికి మోసపోతున్నారు దేవుని బిడ్డలు. ఈ సేవకుడు జరిగిపోతే ఇంకో సేవకుడు, ఆయన పోతే ఆయన, ఈయన కంటే ఆయన పర్వాలండి. నిన్న వరకు ఈయన మంచి ఆయనగా ఉన్నాడు, ఈయన దగ్గర పోతారు. ఈయన కొద్ది కార్యాలు అద్భుతాలు జరుగుతుంటే దానికంటే ఇంకా అక్కడ అద్భుతాలు. ఎక్కడ పోయినా దేవుడు కార్యం చేసి ఎవరు కార్యం చేస్తున్నారు? యేసయ్యనే కార్యం చేస్తారు. ఒక రోజు మాత్రం దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పినాడు, ఒక్క చలంలో ఎంతో లక్షలకులు వస్తున్నారు యేసయ్య అంటే. లక్షలకులు వస్తున్నారు నువ్వు చూస్తావు, కానీ ఎందుకొరకు వస్తున్నారు? అంత లక్షల మందిలో అక్కడ ఉన్న సేవకుడిని చూసుకుంటారా? ఆ సేవకుడు మంచివాడిని కాదు, నేను చేసేది అద్భుతాలు. నన్ను వెతుక్కుని వస్తున్నారు. యేసయ్య దగ్గర పోతే అద్భుతాలు జరుగుతాయని నమ్ముకుని వస్తున్నారు. అందుబట్టి నేను ఇంత కార్యాలు చేస్తున్నాను. అక్కడ ఉన్న సేవకుడిని నిలబెట్టినాడు తప్ప ఆ సేవకుడితో మంచితనమో, ఆ సేవకుడితో మేలైన కార్యమో కాదున్నాడు దేవుడు. హల్లెలూయా. నా ప్రజలు, నా బిడ్డలు నన్ను వెతుకుని వస్తున్నారు, నా మీద విశ్వాసం పెట్టుకుని వస్తున్నారు. అందుబట్టి నేను కార్యం చేయాలి వాళ్ళకి. ఈ సేవకుడిని పెట్టి నేను చేస్తూ నా బిడ్డలు ఏమారిపోతారు. హల్లెలూయా. అంతే దినముల్లో ఒక్క దేవుని బిడ్డని పెట్టుకుని మీ సంఘానికి 10 మంది రాబోతున్నారు. హల్లెలూయా. చెప్పండి, దేవుని మహిమపరచండి. ఈరోజు సంఘంలో, మా సంఘంలో 10,000 మందిలో వస్తారండి, 5,000 మందిలో వస్తారు, 1000 మందిలో వస్తారు. గొప్పతనంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఒక్క వ్యక్తిని పెట్టుకుని 10 మందిలో వస్తున్నారా? అతనితో సాక్ష్యం చూసుకుని వస్తున్నారా? ఆయన దేవుడు ఉన్నాడు చెప్తున్నారా? ఆలోచించేయండి. ఎన్నో విషయాలు పెట్టుకుని రావచ్చు, కానీ ఒక్క వ్యక్తితో సాక్ష్యంగా ఈ లోకానికి అవసరమైంది. దేవుడు అడుగుతున్నాడు. రేపు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు అడగబోతున్నాడు, నీకు నీ తలాంతులు ఇచ్చినాను, ఏం చేసినావు? దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పగలుగుతాం మనం? నీకు 2 తలాంతులు ఇచ్చుంటాడు, 5 తలాంతులు ఒకరికి ఇస్తాడు, 10 తలాంతులు ఇస్తాడు. తిరిగి అడిగినప్పుడు ఏం చెప్పగలుగుతావు? రక్షణ ఒక గొప్ప తలాంతు. నీలో ఉన్న సువార్త ఖడ్గం ఎత్తి వాడాలా. నువ్వు దేవుని కొరకు లేవాలా, దేవుని కొరకు పరిచయం చేయాలా. నీ కుటుంబం, నీతో జీవితం, నీతో బతుకు ఇదే చూసుకున్న దాని కొరకు రక్షణ కాదు. నీ ద్వారా 10 మంది దేవుని దగ్గర రావాలా. చెప్పండి కూడా దేవుని మహిమ. హల్లెలూయా. అందుకొరకే మనుషులందరి మీద దేవునితో ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. కరోనా ఎలాగా భూమి అందరి మీద దిగి వచ్చిందో అలాగా మనుషులందరి మీద దేవునితో ఆత్మ దేవుడు దిగి రాబోతున్నాడు. గట్టిగా దేవునికి మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. ఎంత సంతోషమైన కార్యం ఈరోజు ఉద్యోగ ప్రార్థన దేవుడు చెప్తున్నాడు మీకు. మీరు ఇంకో విషయం తెలుసా మీకు? ఈరోజు పరిశుద్ధ పుస్తకాన్ని గురించి మీకు చెప్పిన. పరిశుద్ధ పుస్తకం ఎక్కడ ఉంది? బైబిల్లో 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో పరిశుద్ధుడైన దేవదూత దిగి వస్తుంది అతని చేతిలో ఉన్న పరిశుద్ధ పుస్తకం. ఆ పరిశుద్ధ పుస్తకం దిగి వచ్చి ఇక్కడ విడుదలైపోయిన తర్వాత, నాకు పరిశుద్ధాత్మ దేవుడు వద్దు, నాకు యేసే చాలు, నాకు ఆత్మ అభిషేకం వద్దు అని చెప్పి ఒక్కరు కూడా ఉండబడిందంట. మీరు అడిగినా అడగపోయినా మీ సంఘం మీద దేవునితో ఆత్మ కుమ్మరింపు ఉండబోతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీరు అడిగి రాడు, ఇక మీద మీరు అడగకుండా మీ పిల్లల మీద దిగబోతున్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చేసినాడు. అంతే దినముల్లో మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మీ కుమారులు కుమార్తెలు మీ సంఘంలో మీరు కూర్చోబెట్టి దేవుని మహిమపరుస్తూ వాళ్ళు వాక్యం చదువుతుంటే, వాళ్ళు వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చి ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు. ఏదైతే అపోస్తల కార్యంలో రాయబడిందో సమస్తమని దేవుడు నెరవేరుస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి ఉద్యమం దేవుడు లేవనెత్తబోతున్నాడు. మీ కుటుంబంలో మీ యవనస్తుల ద్వారానే మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ యవనస్తుల ద్వారానే మీ కుటుంబానికి ఆశీర్వాదం రాబోతుంది. హల్లెలూయా. ఒక్క యవనస్తుని పెట్టుకుని అనేకులు కుటుంబంలో రక్షింపబడబోతున్నారు. ఒక్క యవనస్తుల ద్వారా కుటుంబం అంతా రక్షింపబడబోతుంది. మాకు తెలిసి 3 నెలల ముందుగా ఒక పాప ఇక్కడ వచ్చింది. ఆ పాప ద్వారా తిరిగి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది రక్షింపబడి ఉన్నారు. దేవుడు 3 నెలలనే ఆ బిడ్డకు ప్రవచనాలు చేసినాడు దేవుడు. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. ఈ పాలూరు గ్రామంలో యేసు సన్నిధి యవనులు ప్రవచన పరిచయం జరుగుతుంది. ఇక్కడ వస్తున్న యవనస్తులు అందరూ ప్రవచిస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, అందరిని దేవుడు అభిషేకిస్తున్నాడు. ప్రవచనం లేదని ఎవరో చెప్పినారంటే నమ్మకండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాక్ ఇచ్చున్నాడు, దాన్ని నెరవేరుస్తున్నాడు. అంతే దినములో ఎలాగ నెరవేరుస్తున్నాడు? ఎవరైనా చెప్పేది కాదు, కుమారులు కుమార్తెలు అంతే దినములో. హల్లెలూయా.
మీ కుమారులు కుమార్తెలు ప్రవచించరు. తప్పకుండా ఇది నెరవేర్చబడుతుంది ఈ పాలూరులో. ఇక్కడ ఏం చెప్తున్నాడు మా యేసు ఏం చెప్తున్నాడంటే, సింహాసనం వేసి కూర్చుండి ఈ పరిశుద్ధ పుస్తకాన్ని నేను విడుదల చేయబోతున్నాను. దీని ద్వారా ఈ చిన్న పరిచయాన్ని ఏమేం చేస్తున్నానో దీని అంతటిని ప్రతి సంఘానికి నేను ఏం చేయబోతున్నాను, ఇవ్వబోతున్నాను అని చెప్పినాడు. గట్టిగా చెప్పండి. ప్రతి సంఘం ఆశీర్వదించబడబోతుంది. ఇక ఒక్క సంఘం కూడా గాలిగా ఉండదు. ఫుల్గా జనాలు నింపబడతారు. మీరు పోయి సువార్త చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక్క దేవుని బిడ్డను చూసుకుని అతను చుంగు పెట్టుకుని అనేకులు నడవబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 1:14 వాక్యం చూడండి, ముగిస్తాను. 1:14. దేవునికి మహిమ కలుగును గాక. 1:14 ఆ వాక్యము ఆ. శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా ఆ, మన మధ్య నివసించెను. ఆ. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆ. మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ. యోహాను ఆయన గురించి 13 చదువు. 1:13. దేవుని వలన పుట్టిన వారే కాని ఆ. రక్తం వలనైనను శరీర ఇచ్చేల వలనైనను మనుషులు ఇచ్చైన వలనను పుట్టిన వారు కారు. ఈ అంత్య కాలంలో పుట్టబోతున్న మీ బిడ్డలంతా, ప్రవచించబోతున్న బిడ్డలంతా ఎట పుట్టినారంటే వాళ్ళంతా దేవుని వలన పుట్టిన. అందుకు చెప్పండి, దేవుని వలన పుట్టినవారు. హల్లెలూయా. అందుకే అక్కడ చెప్తున్నాడు, మీలో దేవుడు ఉన్నాడు నేను చూస్తున్నా. దేవుడు అన్ని కార్యాలు మీలో ఉండి జరిగిస్తున్నాడు మేము చూస్తున్నాం. అందరూ దేవుడితో బిడ్డలుగా మేము కూడా మారాలని ప్రతి కులస్తులు, ప్రతి జాతి వాళ్ళు పరిగెత్తి అన్ని జనులు అంతా రాబోతున్నారు. హల్లెలూయా. అన్ని జనులు ఎప్పుడు మందులుగా గుంపులుగా సంఘాన్ని చూసి ఎప్పుడు వస్తున్నారో అదిదా ఉజ్జీవం. హల్లెలూయా. ఉజ్జీవం అంటే అదే. అన్ని ఎక్కువ రావాలి ఆ సంఘానికి. దేవుని బిడ్డలు నమ్ముకుని ఈ సంఘాల నుంచి ఆ సంఘం పోయి ఆ సంఘం నుంచి ఇంకో సంఘం, అది కాదు ఉజ్జీవం. అన్నిలు రావాలా దేవుని దగ్గర, గుంపులుగా రావాలా. ఒక్క దేవుని బిడ్డ, ఒక్క యూదుడు పెట్టుకుని సొంగు పెట్టుకుని 10 మందిలు వచ్చినట్టుగా గుంపులుగా రాబోతున్నారు. గట్టిగా చెప్పలు పడి దేవుని మాయపడుతున్నారు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. ఆదికాండం 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఏదైనా తోట తూర్పు దిక్కులో ఎరేబులను జీవ వృక్షమునకు పోవు మార్గమున కాచుటకును అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఖడ్గజ్వాలను ఏం చేసినట్ట యేసయ్య నిలబెట్టినాడట. హల్లెలూయా. ఎప్పుడు నిలబెట్టినాడంటే మానవుడు పాపం చేసి దేవుని మహిమ పొందలేకపోయినప్పుడు దేవుడు ఒక ఖడ్గా నిలబెట్టినాడు. ఏమి ఖడ్గా? దానికి పేరు రాయబడింది అక్కడ. ఏమి ఖడ్గా? అగ్ని జ్వాల వంటి. ఏమి ఖడ్గం? బాగా కట్టేసేది వాక్యం చదువు. ఖడ్గ జ్వాలను నిలవబెట్టాను. ఖడ్గ జ్వాలను నిలబెట్టినాడంట దేవుడు. హల్లెలూయా. దేవుని ఖడ్గ జ్వాలని ముట్టడానికి ఎవరికి అధికారం లేదు. హల్లెలూయా. మానవుడు పాపం చేసేసినాడు. ఇకంటే ఈ ఏదైనా తోట లోపల రాముడిదు. దేవుడు ఫుల్గా దానికి కంచి వేసేసినారు. ఏమి కంచి వేసినారంటే ఖడ్గ జ్వాల వంటి ఒక కంచి వేసినారంట. సభ్యులు కూడా దేవుని మహింపాస్. ఈ ఖడ్గ జ్వాల ఎవరు పోయి ముట్టుకోముడిది. ఏదైనా తోటలో అంత మహిమైన కార్యాలు ఉంది. అందుబట్టి దేవుడు అలాంటి కార్యం ఆ రోజు చేసినారు. ఆదాముకు ఇక్కడ లోపల పోయేదానికి అవకాశమే లేకుండా పోయింది. కానీ అంతే దినముల్లో సువార్త ఖడ్గముగా దేవుడిని వాడుకుంటూ నీ ద్వారా పరలోక మహిమని దేవుడు చూపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మనందరినీ మార్చిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఆశీర్వాదంగా ఉండలేదేమో, ఈ రోజు నుంచి ఈ ఉజ్జీవ పరిచర్యకు వచ్చిన మీ అందరినీ దేవుని కొరకు ఆశీర్వాదంగా మార్చకపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్పబడి దేవుని మహిమపరచండి. అయ్యో, ఇంతవరకు నాకు తెలియదే, నేనే ఒక సువార్త ఖడ్గం. నాలో దేవునితో సువార్త ఉందా? నేను ఒక ఖడ్గమా?
దేవుని కొరకు నేను లేచి ప్రకాశించ ముడిసినా తెలియకుండా ఉండవచ్చు, కానీ నేటికి దేవుడు చెప్తున్నాడు, నీవే ఆ సువార్త ఖడ్గం. హల్లెలూయా. నీలో సువార్త ఖడ్గమైన యేసయ్య ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు అని చెప్పి చూసి అనేకులు దేవుని సన్నిధికి నడవబోతున్నారు. హల్లెలూయా. అలాంటి ఒక ఉద్యోగంగా దేవుడి చిన్న గ్రామం నుంచి తీసుకురాబోతున్నారు. అది మీ గ్రామానికి రాబోతుంది, మీ సంఘానికి రాబోతుంది, మీ పట్టణానికి రాబోతుంది, మీ రాష్ట్రానికి రాబోతుంది, మన దేశానికి రాబోతుంది, ఈ భూమి అంతటికి రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అలాంటి ఉద్యోగంగా దేవుడు తీసుకురాబోతున్నాడు పరిశుద్ధ పుస్తకం ద్వారా. హల్లెలూయా. ఆ పరిశుద్ధ పుస్తకం ద్వారా దేవుడు తీసుకున్న ఉద్యోగం ద్వారా మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. అందరూ ప్రవేశించబోతున్నారు. నీ యవనస్తులంతా దర్శనాలు చూడబోతున్నారు. దేవుడు వాళ్ళలో ఉండబోతున్నాడు. దేవుడు నిరంతరంగా వాళ్ళతో ఉండి బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. దీని ద్వారా ఏం జరగబోతుంది అంటే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. దీని ద్వారా సాతానుతో రాజ్యం కుప్ప కూలి బాధాలానికి వెళ్ళబోతుంది. గట్టిగా చెప్పండి, గట్టిగా. మీ కుమారులు కుమార్తెల ద్వారా సాతానుతో రాజ్యం పూర్తిగా భూమిలో ఉండి బాతాళానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మీ యవనస్తులు లేచి ఇంతవరకు ఎంతగంత పాపం చేసినారో వారినే దేవుడు బలముగా వాడుకుని సాతాన్ని తొక్కబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టండి దేవునికి. హల్లెలూయా. యవనస్తుల జీవితంలో ఎంత పాపం ఉందో అన్నిని చూపిస్తూ వారిని మోసపుస్తుంది సైతాన్. యవనస్తుల జీవితం పాడైపోయింది, కానీ అదే